నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు ఏమంటారు, అందరూ లడ్డు దాని మీద మాట్లాడమని. ఏమన్నా అర్థం ఉందే? మంత్రులందరూ లడ్డు గురించి మాట్లాడండి, తిరుపతి లడ్డు గురించి. ఇంతకంటే దిగజాడు ఇంకోటి ఉంది అని నేను అడుగుతాను. అసలు నీ నీ ప్రభుత్వం మీద నీకు నమ్మకం ఉందా లేదా అని కూడా అడుగుతాను. ఇవే అది లడ్డు వివాదం వచ్చింది, మీ గవర్నమెంట్లోనే వచ్చింది. మీరు దానిపైన విచారణకు వేశారు. దానిపైన విచారణ కూడా జరిగింది. దానికి ఒక టైం బౌండ్ పెట్టి అది ఏం జరిగిందో దాన్ని ప్రజలకు వివరించాలి. కానీ ముఖ్యమంత్రి, మంత్రులు, క్యాబినెట్లు దాన్ని మాట్లాడాలా, బయట పోయి మాట్లాడాలా, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలంటే అసలు గవర్నమెంట్ ఎందుకు నేను అడుగుతా ఉన్నాను. మీరు గవర్నమెంట్లో లేని వాళ్ళు మేము మాట్లాడుతున్నామంటే దేర్ ఈస్ సమ్ మీనింగ్. గవర్నమెంట్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? మాటలు కాదు. మీరు 18 నెలలు అయింది మీరు అధికారం లేకొచ్చి. తర్వాత లడ్డు ఇది వచ్చి కూడా దాదాపు మోర్ దాన్ 1 year అయిపోయింది. మీరు ఏం చేశారు? ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన, ఆయనకు మరింత కొత్త భిక్షగాడు, సనాతనవాది. అతను ఒకేసారి పాదయాత్ర చేశాడు కొండమెట్లెక్కి. నిన్ను పాదయాత్ర చేయడానికి మంత్రిగా పెట్టిండేది? వేరే యాక్షన్ తీసుకోండి మీరు. మేము ఒకటే చెప్తాను స్పష్టంగా, ఎవరైనా ఇన్వాల్వ్ కానీ, వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా టేక్ యాక్షన్ అగెన్స్ట్ దెమ్. నీకు ఆ చేత కాదా? అరే మంత్రులు మాట్లాడేది ఏంటి, ముఖ్యమంత్రి మాట్లాడేది ఏంటి, ఉప ముఖ్యమంత్రి పాదయాత్రలు చేసేది ఏంటి? అసలు మీరు ఏమన్నా సోయితో చేస్తున్నారా లేకపోతే సోయి తప్పి చేస్తున్నారా? నాకు అర్థమే కాలే. 164 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ప్రతిపక్షం. ఆ 11 మంది వాళ్ళు అసెంబ్లీకి కూడా రావడంలే. ఇంకా మీకు అంతులేని అధికారం చేతిలో పెట్టుకొని ముఖ్యమంత్రి నేను మాట్లాడతా, మీరు మాట్లాడండి, సరిగా మాట్లాడడం లేదు, ఇంకా ఎక్కువ మాట్లాడండి. ఏంది మాట్లాడేది? అది మీరు అసలు నేను అడుగుతా ఉన్నాను, మీరు దేవుని కోసం మాట్లాడుతూ ఉన్నారా, దేవునికి అపచారం చేస్తూ ఉన్నారని కూడా అడుగుతాను. మేము హేతువాదులమే. అయినా మీరు చేస్తున్న చేష్టలు ఏమాత్రం కూడా కరెక్ట్గా లేవు. ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో కల్తీ దాంట్లో యాక్షన్ తీసుకోండి. మీరు యాక్షన్ తీసుకోవడం కాకోకుండా దాన్ని రాజకీయంగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకొని, పేపర్లో బ్యానర్ ఐటమ్స్ రాసుకొని, టీవీల్లో అంతా దాన్ని చూపించుకుంటూ మీరు దేవునికి అపచారం చేస్తూ ఉన్నారని నేనంట. పక్కా అపచారం ఇది. యాక్షన్ తీసుకోరు. మీరు ఊరికే ఒకటి దానిపై దర్యాప్తు జరిపి వాటికి ఊరికే ఉంటారు. మళ్ళీ అందరూ అదే మాట్లాడాలంటారు. అందరూ అదే ఎందుకు మాట్లాడాలి? మీకేం పనులు లేవా? వేరే పనులే లేవా? కాబట్టి ఏమంటే ప్రభుత్వ వ్యవహార శైలి అపహాస్యం పాలవుతూ ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ విధానాన్ని అవలంబించడం మాత్రం నేను తప్పుపడుతూ ఉన్నాను. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని, ఎక్కడైనా ఏదైనా జరిగితే వెంటనే దానిపైన యాక్షన్ తీసుకోండి. అంతేగాని మేము మాట్లాడుకుంటూ తిరుగుతాము, అదే ప్రచారంలో ఉంటాము, మాకు అది తప్ప వేరే ఏం లేదంటే రాష్ట్రంలో ప్రజలు ప్రజా సమస్యలు పక్కన పెట్టి మీరిద్దరు స్కోర్ చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. అందరూ ఆ పాయింట్స్ స్కోర్ చేసేదానికి కరెక్ట్ కాదని కూడా దాన్ని ఖండిస్తాము.